ఏపీ న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస. ఇక డీటెయిల్స్ కెళ్తే సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం హల్దీ వాగు వద్ద గోదావరి జిల్లాలకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తాగునీరే కాకుండా సాగునీరు కూడా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు. మైక్ ఉంది కదా అని మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ తెలుగుదేశంతో పాటు కొత్త పార్టీలు ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలంటూ సవాల్ విసిరారు. దేశంలో యాసంగి పంటలో 53,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, షేర్ సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎండిపోయినటువంటి హల్దీనే చూసినాం, ఎండిన చెక్ డ్యాములనే చూసినాం. కానీ ఈరోజు నిండిన చెక్ డ్యాములు, మత్తళ్లు దుంకుతున్న చెక్ డ్యాములు, ఆ గట్టును ఈ గట్టును ఒడిసి పట్టుకొని గలగలా పారుతున్న గోదారమ్మను చూస్తూ ఉంటే ఇవాళ కడుపు నిండినంత సంతోషంగా ఉంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు, ఈరోజు తెలంగాణ తెచ్చుకుంటే మన సాగునీరు త్రాగునీరును సాధించుకుంటామన్నాం. ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ ఆ సాగునీరు తీసుకొచ్చి ఇవాళ లక్ష్మీనరసింహస్వామి పాదాలను గడిగి ఈరోజు నీరు ప్రవాహం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 14-15,000 ఎకరాల్లో ఎండిపోతున్న పంటల్ని కాపాడడానికి మండు టెండల్లో రైతుల విజ్ఞప్తితో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నీరు వదలడం జరిగింది. మరి చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇక ప్రతి బ్రహ్మోత్సవాలకు కూడా గోదావరి నీళ్లు ఇక్కడ మత్తడి దుక్కుతూనే ఉంటాయి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు స్నానాలకు గాని కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక భక్తులు ఈ ప్రాంతంలో బాగా ఇబ్బంది పడేవారు. ఇవాళ స్వచ్ఛమైనటువంటి గోదావరి నీళ్లు వస్తుంటే ప్రజలు ఎంతో ఆనందంగా గోదావరిలో తలస్నానం చేసి వెళ్లి లక్ష్మీనరసింహస్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొందుతా ఉన్నారు. ఇది నిజంగా చాలా అద్భుతమైనటువంటి గడియలు. ఇవాళ 4 చెరువులు నిండి హల్దీ వాగులోకి నీరు వచ్చినాయి. 5వ చెక్ డ్యామ్ కూడా నిండింది. మొత్తం 32 చెక్ డ్యాంలు మన హల్దీ మంజీరాల మీద ఉన్నాయి. 4 చెరువులు 5 చెక్ డ్యాంలు ఈ రోజుకు నిండినాయి. ఇక రేపటి నుంచి రోజుకు 2-3 చెక్ డ్యాంల చొప్పున వచ్చే 5-6 రోజుల్లోగానే నీరు నిజాం సాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటుంది. కొంతమంది మాట్లాడుతున్నారు తెలంగాణ వస్తే ఏమైంది అంటున్నారు. ఒక్కసారి వచ్చి గోదాట్లో మునిగితే మీకు అర్థమవుతుంది. ప్రజల ఆకాంక్షలు నెరవేరినాయా లేవా? ఇవాళ గత ముఖ్యమంత్రులు మరి పనిచేసిన వాళ్ళు ఈ ఉమ్మడి మెదక్ జిల్లాకు 1 ఎకరానికి నీళ్లు ఇచ్చిండ్రా? ఎండాకాలంలో 1 చుక్క నీరు వదిలిండ్రా? సింగూరును హైదరాబాద్కు అప్పజెప్పి ఉమ్మడి మెదక్ జిల్లాను ఎండబెట్టిన చరిత్ర గత కాంగ్రెస్ తెలుగుదేశం ముఖ్యమంత్రులది, గత పాలకులది. మీరు ఏనాడైనా స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో ఈ మెదక్ జిల్లాకు 1 ఎకరానికి నీళ్లు ఇచ్చిండ్రా? 1 ప్రాజెక్టు కట్టిండ్రా? కమిషనర్ విష్ణు ఆదేశాల మేరకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సిబ్బంది ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కొద్ది రోజులుగా కరోనా కట్టడికి మాస్కులు ధరించడమే సరైన మార్గమని ఖమ్మం ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు లేకుండా ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించే వారిని ఆపుతున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. డీమార్ట్, షాపింగ్ మాల్ వద్ద మాస్కులపై టౌన్ ఏసీపీ వినియోగదారులకు అవగాహన కల్పించారు. రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, వైరా ఏసీపీ సత్యనారాయణ రోడ్డుపై వాహనాల్లో, బస్సులో మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. సత్తుపల్లిలో ఏసీపీ వెంకటేష్ ఆధ్వర్యంలో బస్సులకు, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో నో మాస్క్ నో ఎంట్రీ పోస్టర్లు, స్టిక్కర్లు అంటించి అవగాహన కల్పిస్తున్నారు.
దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు కూడా బయట ఎక్కువ తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు బయటకు వచ్చేటప్పుడు పిల్లల్ని ఇంటి వద్దనే పెట్టి వస్తే చాలా మంచిది. ఎందుకంటే 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు పిల్లల్లో ఈ కోవిడ్ వ్యాప్తి యొక్క అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనికి వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ కూడా బయట ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాస్క్ ధరించి తర్వాత శానిటైజేషన్ చేసుకుని భౌతిక దూరం పాటించి మనం క్షేమంగా ఉన్నాం, మన తరాన్ని కూడా క్షేమంగా ఉంచుదాం. మానవ జాతికి వచ్చిన ఈ పెను విపత్తుని మనం నివారించే క్రమంలో మీ అందరూ కూడా సహకరించి ఒకరికొకరు మనం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కోసం రోడ్డు మీద కాంపౌండ్ కావచ్చు మన మంచి కోసం చేస్తున్నారు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇది చెప్పేది మన మంచి కోసమే. రోజు రోజుకి కేసులు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కేసులు ఇదివరకు ఏంటంటే వచ్చినప్పుడు చిన్న పెద్దవాళ్ళకి మాత్రం వచ్చాయి. ఇప్పుడు రీసెంట్ గా మా బామ్మది కొడుకు వచ్చింది, ఓన్లీ 11 ఏళ్ళే. కాబట్టి ఎవరు కూడా దీన్ని అజాగ్రత్తగా తీసుకోకండి. ఇది మా పోలీసు వాళ్ళంతా కూడా మన క్షేమం కోసం పోరాడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అవేర్నెస్ కార్యక్రమం ఖమ్మం కమిషనరేట్ తరఫున అట్లనే ఖమ్మం పట్టణ పోలీసు విభాగం తరఫున మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములై అప్రమత్తంగా ఉండి దీనిని నివారణలో మొట్టమొదటిగా మనం అందరికీ సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా టెస్టులు తర్వాత వ్యాక్సిన్ కూడా తగిన విధంగా చేయించుకొని వాళ్ళు దీని నుంచి బయటపడాలని కోరుకుంటున్నాం. కాబట్టి మా యొక్క ఈ విజ్ఞప్తిని ప్రతి ఒక్కరూ కూడా ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా పాటించి మన యొక్క మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం వెంకటాపురం గ్రామ సమీపంలో కారు ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న శివకుమార్ రెడ్డి అనే 10వ తరగతి విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. అదే ఆటోలో ప్రయాణిస్తున్న మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ ప్రదీప్ చనిపోయాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. అత్త భార్యపై అనుమానంతో ఇద్దరిని అల్లుడు కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. వారిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారనే అనుమానం
హత్యకు దారితీసింది. ఈ ఘటన బొల్లారం గాంధీనగర్లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు నరసింహ హత్య చేసిన తర్వాత స్టేషన్లో లొంగిపోయాడని చెప్పారు. భార్యపై అనుమానం రావడంతో ఇద్దరిని హత్య చేశానని పోలీసులు తెలిపారు. మృతులు స్వరూప, ఎల్లమ్మగా పోలీసులు గుర్తించారు. జెల్ జంగల్ జమీన్ కోసం పోరాడి అమరులైన ఇంద్రవెల్లి ఆదివాసీ అమరవీరుల ఆశయ సాధన కోసం పోరాడతామని ఆదివాసీ అమరవీరుల ఆశయ సాధన సమితి అధ్యక్షుడు పూర్కా బాపురావు చెప్పారు. ఆదివాసీ అమరవీరుల స్తూపం వద్ద ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 20న ఆదివాసీ అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా నిర్వహిస్తామని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ అండ్ సంఘం జిల్లా అధ్యక్షులు ముకడే విష్ణు, మాజీ సర్పంచ్ కోరెంగ సుంకట్రావు, ఆదివాసీ సంఘాల నాయకులు పోటి సాయినాథ్, ఆదివాసీ ప్రధాన్ పురోహిత్ సంఘం మండల అధ్యక్షులు సోయం రామదాస్, ప్రధాన కార్యదర్శి గేడం భారత్, రాజేందర్, జంగు తదితరులు పాల్గొన్నారు. ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో అమరులకు నివాళులు అర్పించడం కోసం ఏదైతే గత సంవత్సరం నుంచి కోవిడ్ నిబంధనల పాటు ఏవైతే కోవిడ్ ఉన్నందున ఆ నిబంధనలు పాటిస్తూ ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం ఎలాగో జరుపుకున్నాము, ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకుంటున్నాము. కావున అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఏదైతే ఆ రోజున మేము నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రం కొత్త బస్టాండ్ సమీపంలోని సర్వే నెంబర్ 56లో 2 గుంటల ఖాళీ స్థలం విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. దాడులు చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. అంబేద్కర్ భవనం నిర్మాణం కోసం దళిత 2005లో గ్రామ పంచాయతీ స్థలం కేటాయించిందన్నారు. గ్రామానికి చెందిన గొల్ల సత్యం ఆ స్థలం తమ కుటుంబానికి సంబంధించిందని, ఎన్నో ఏళ్లుగా స్థలం తమ ఆధీనంలోనే ఉందన్నారు. స్థల వివాదం విషయంలో పెంట్లవెల్లి గ్రామానికి చెందిన యాదవులకు మరియు బోడ సత్యం అనే వ్యక్తి, అతని కుటుంబానికి మరియు ఎస్సీ మాల కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు ఇరు వర్గాలు కూడా స్థల వివాదం విషయంలో గొడవపడడం జరిగింది. ఇరు వర్గాల వారికి గాయాలు కావడం జరిగింది. మేము వెంటనే వాళ్ళను ఆ గొడవను సద్దుమణిగించినాం. వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేసినాము. దాని మీద విచారణ జరుపుతున్నాం. నా పేరు ఔటర్ శ్రీనివాసులు. అంబేద్కర్ భవనానికి పెంట్లవెల్లి గ్రామంలో కొత్త బస్టాండ్ ఏరియా పక్కల చాముండేశ్వరి గుడి రోడ్డు పక్కల అంబేద్కర్ స్థలాన్ని గ్రామ పంచాయతీ అప్పట్లో 20 ఏళ్ల కిందట గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మాకు ఇచ్చినది. అట్టి దాన్ని మేము కాంపౌండ్ కట్టుకొని గ్రౌండ్ చేసుకొని దాని పనులు చేపించుకుంటూ ఉంటే కొంతమంది మాది అని చెప్పి గొల్ల సత్యం అనే వ్యక్తి మాది అని చెప్పి కిరాయి రౌడీలు తెచ్చి నైటే గుడిసె వేసి ఎందుకు చేసినని చెప్పి మళ్ళీ ఉదయం లేచి మేము అడగనికపోతే
మా మీద కిరాయి రావడంతో గుండాలతోటి కొట్టించి మర్డర్ చేయనిక చూసిండ్రు వాళ్ళు. ఇది ఎంతవరకు అని మేము చాలా ప్రశ్నిస్తున్నాం. నా పేరు ఔటర్ శ్రీనివాసులు. అంబేద్కర్ భవనానికి పెంట్లవెల్లి గ్రామంలో కొత్త బస్టాండ్ ఏరియా పక్కల చాముండేశ్వరి గుడి రోడ్డు పక్కల అంబేద్కర్ స్థలాన్ని గ్రామ పంచాయతీ అప్పట్లో 20 ఏళ్ల కిందట గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మాకు ఇచ్చినది. అట్టి దాన్ని మేము కాంపౌండ్ కట్టుకొని రౌండ్ చేసుకొని దాని పనులు చేపించుకుంటూ ఉంటే కొంతమంది మాది అని చెప్పి గుల్ల సత్యం అనే వ్యక్తి మాది అని చెప్పి కిరాయి రౌడీలు తెచ్చి నైటే గుడిసె వేసి ఎందుకు చేసినని చెప్పి మళ్ళీ ఉదయం లేచి మేము అడగనికపోతే మా మీద కిరాయి రౌడీలతో గుండాలతోటి కొట్టించి మర్డర్ చేయనిక చూసిండ్రు వాళ్ళు. ఇది ఎంతవరకు అని మేము చాలా ప్రశ్నిస్తున్నాం. పెంట్లవెల్లి కుల సత్యాన్ని పెంట్లవెల్లి మండలం పెద్ద మనుషుల్లో కూడా కూర్చున్నాం. సగం తీసుకోవాలండి సార్, మీరు సగం తీసుకోవాలండి, వాళ్ళతో నాకు గొడవ వద్దు, సగం స్థలం మీరు తీసుకోండి, సగమే నాకున్న కాడుకుండని నేను పూర్వం నుండి బరెగొడ్ల కొట్ట వేసిన, బరెగొడ్ల కట్టేసిన, అన్ని చేసిన, ఆ స్థలాన్ని నేను కష్టపడ్డా, ఆ అమ్మ నాకు ఇచ్చిపోయింది అని కూడా ఎంతో వాళ్ళని ప్రాధాయపడి అది చేస్తే కూడా పెద్ద మనుషులు చెప్తే వినకుండా కూడా చేసిండ్రు. అయితే కోర్టుకు పోయినా, కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకొని కొట్ట వేసుకున్నాక వాళ్ళు వేసిన 4 రోజులకు వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా ఆవులను ఇడిచేసి వాళ్ళు దౌర్జన్యంగా మేము ఆడిపోతే మమ్మల్ని అడ్డంగా వాళ్ళు కొట్టడం, తిట్టడం, ధర్నా చేసడం, ఇది ఇట్లా ఈ విధంగా ప్రవేశించింది సార్ వాళ్ళు. నాది కొల్లాపూర్ తాలూకు పెంట్లవెల్లి విలేజ్ గ్రామము మండలం మాది కొల్లాపూర్ తాలూకా. మా స్థలంలో అంబేద్కర్ భవనానికి నిర్మాణం గురించి వాళ్ళు దౌర్జన్యంగా ఎస్సీలు వచ్చి మా స్థలంలో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న స్థలంలో కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుని ఇల్లీగల్గా వచ్చి వాళ్ళు మా మీద దౌర్జన్యంగా దాడి చేసిండ్రు. గుడిసె ఉంటే గుడిసె అంటించిండ్రు, మొత్తము పశువులు ఉంటే పశువులు ఎల్లగొట్టి మా నాయనను నేను దాడి చేసిండ్రు. ఈ అంబేద్కర్ భావాలకు మేము కూడా విమర్శిస్తాం, సమాజం కొరకు మేము కూడా ఉన్నాము. కానీ వాళ్ళు ఇలాంటి దౌర్జన్యపూర్వంగా ప్రైవేట్ స్థలంలో మేము లీగల్గా కొన్న స్థలంలో లీగల్గా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి దౌర్జన్యం కొట్టిండ్రు మమ్మల్ని, నన్ను మా ఫాదర్ను. 30-40 మంది పైన వచ్చింది సార్. వాళ్ళు అది గవర్నమెంట్ స్థలం కదా సార్, వాళ్ళకు ఎటువంటి మాకు లీగల్గా మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చినప్పుడు వాళ్ళు లీగల్గా వెళ్ళకుండా దౌర్జన్యంగా వాళ్ళ దౌర్జన్యపూరితమైన వాతావరణాన్ని మొత్తం సృష్టించి ఈ రూరల్ జెడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో ఆదిలాబాద్లోని ఎస్టీయూ భవన్లో బీజేపీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లాలోని బీజేపీ ముఖ్య నాయకులు, అన్ని మండలాల బీజేపీ నాయకులు, మండల అధ్యక్షులు, అన్ని మోర్చాల నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఆందోళన ఉన్నట్టు ఇప్పుడే రతన్ రెడ్డి కూడా వచ్చిండు. సో ఇప్పుడు జిల్లా పార్టీ ఈ ఎన్నికగా ఏ రకంగా ఫేస్ చేయాలా, ఇన్ఛార్జీలు పెట్టి, మిగతా ఎక్స్ట్రా టీములు పెట్టి, రూట్ ఆర్గనైజర్లను పెట్టి, వివిధ మోర్చాలకు సంబంధించిన వాళ్ళకు పని, ఇదంతా కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచనతోని ఏమేం చేయాలి రేపు ఎలక్షన్లు అనే విధంగా ఒక ప్రణాళిక కొంత చేసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళంతా కూడా ఏం చేయాల్సి వస్తుందంటే, మీతో పాటు 4 మంది కార్యకర్తల్ని, నాయకులు జోడించుకొని ఒక ఇన్ఛార్జ్, ఒక టీం అంటే 5 సభ్యులతో ఒక టీం ఏర్పాటు చేస్తాం. ఈ 5 సభ్యులకు ఒక పోలింగ్ బూత్ అలాంటి ఇస్తాం. ఆ పోలింగ్ బూత్ కూడా ఎవరెవరికి ఏ పోలింగ్ బూత్ అలాంటి ఇష్టం అనే విషయం కూడా చెప్తా. ఈ 5 సభ్యులు వచ్చి మేము పేరు పెట్టి ఎంపీ గారి ఉపన్యాసం అయిపోయిన తర్వాత पेंडलवाड़ा डोल पाए वाला है आदिवासी समाज सुधरी केवल जाता आदिवासी एमएलए काम करते डेमसा पायवल डोल पायवल संस्कृति ओके आ संस्कृति पगमद नगमद नबती माव काम अदायो माव काम सुधरी केवल कामो अदल्लासिन स्वयं बाबराव आदिवासी जातिदासी సమావేశం నిర్వహించుకోవడం జరిగింది। ఈ సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ
జిల్లా ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్ గారికి, నేమాజీ గారికి, అదేవిధంగా పార్టీ నాయకుల చరిత్ర మీకు తెలుసు, టిఆర్ఎస్ పార్టీ నాయకుల చరిత్ర తెలుసు ప్రజలకు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంటే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. బోధన్ మండల ఎంపీపీ సావిత్రి రాజేశ్వర్ సాలూరా పిఎస్సీలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవాలని, ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. వ్యాక్సిన్ పై ఎటువంటి అపోహలు నమ్మొద్దన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 870 మందికి వ్యాక్సిన్ ఇచ్చారన్నారు. ఎవరూ ఇబ్బంది పడలేదన్నారు. కరోనా రెండో తరంగం ఉధృతంగా ఉన్నందువల్ల అంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. తప్పనిసరైతే తప్ప బయటకు వెళ్లొద్దని కూడా కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రాజు పటేల్, వైద్య సిబ్బంది ఇందిరా, ఆస్మా, విజయ్, రమణ పాల్గొన్నారు. తీసుకోవాలని ఇప్పటిదాకా 1000 మంది తీసుకున్నారని మన పిఎస్లో చెప్తున్నాం. మన రేఖ మేడం గారు, వాళ్ళ నర్సర్లు అందరూ బాగా పనిచేసి బాగా కష్టపడి బాగా చూస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మరి నేను తీసుకుంటే ప్యూర్ వస్తుంది, నువ్వు తీసుకుంటే లైఫ్ ఉండేది ఎవరు కూడా అనకూడదు. అది తీసుకుంటే మనకే హెల్త్ బాగుంటుంది, మనకి ఆరోగ్యం బాగుంటుంది. మన భక్తాల సావాలంటే తప్ప అట్లా తీసుకోకుండా ఉండకూడదు. తప్పనిసరి తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకొని తప్పనిసరి అందరూ కూడా పాటించాలి. మాస్క్ లేని ఎక్కడ బయటకు వెళ్ళద్దు, మీటర్ దూరం పాటించాలని నేను కోరుతున్నాను. మన రేఖ మేడం గారు బాగా కష్టపడి బాగా ప్రజలకు సేవ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మేడం గారు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయమని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లాయక్ పాషా అన్నారు. మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ నేతృత్వంలోని టీయూడబ్ల్యూజే తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తుందన్నారు. పాషా అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికల్లో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులుగా ఎండీ లాయక్ పాషా, ఉపాధ్యక్షులుగా బుడంగారి మహేష్, ఎండీ రఫీక్, రేగుల రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా పాషం భాస్కర్ రెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎస్డి రసూల్, కోశాధికారిగా కొత్వాల్ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా జి ప్రసాద్, బి రవి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కమలాకర్, సయ్యద్ అలీ, ప్రచార కార్యదర్శిగా వి వేణు, కార్యవర్గ సభ్యులుగా జిల్లా రమేష్, డి ప్రవీణ్, సిహెచ్ దేవరాజు, ఏ రవీందర్, ఎస్ వేణు పాల్గొన్నారు. ధన్యవాదాలు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అల్లం నారాయణ నేతృత్వంలోని వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నిక జరగడానికి సహకరించిన సహచర మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న అల్లం నారాయణ నేతృత్వంలోని టీయూడబ్ల్యూజే ఇటీవల కరోనా కాలంలో జర్నలిస్టులకు సంక్షేమం కోసం సుమారు 5 కోట్ల రూపాయలను కరోనా బాధిత జర్నలిస్టులకు అందజేయడం జరిగింది. దీంతోపాటు వివిధ కారణాల వల్ల మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు సుమారు 400 కుటుంబాలకు ఇప్పటి వరకు ₹1,00,000 తక్షణ ఆర్థిక సహాయం, దాంతోపాటు వారి కుటుంబ సభ్యులకు పెన్షన్ సౌకర్యం కల్పించిన ఘనత నిజంగా దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రం అందించని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మన మీడియా అకాడమీ అందిస్తుందనేది ఇది చాలా గర్వించదగ్గ విషయం. మిత్రులారా, ఈరోజు జరిగిన కార్యవర్గ ఎన్నికలో భాగస్వామ్యం తీసుకున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, కార్యవర్గానికి ఎన్నికైన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, రేపు రాబోయే రోజుల్లో సంఘ బలోపేతం కోసం, సభ్యుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు పాటుపడతారని ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈరోజు కోవిడ్ ఏదైతే నివారణ చర్యలో భాగంగా మన మిత్రుడు, సహచర మిత్రుడు సందీప్ శానిటైజర్లను మనందరికీ సభ్యులకు అందజేస్తున్నాడు. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ శానిటైజర్ అందజేయడం జరుగుతుంది. అలాగే మన సంఘం పక్షాన ప్రతి సభ్యుడికి ల్యాప్టాప్ బ్యాగ్ను అందజేయడం జరుగుతుంది. అది స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరోసారి ఈ జనరల్ బాడీని
మహిళలకు జ్యోతిరావు పూలే ఆదర్శమని నంది విజయలక్ష్మి చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక జిల్లా కార్యాలయంలో జ్యోతిరావు పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, నగర అధ్యక్షురాలు మీసాల సుమలత, జిల్లా ఉపాధ్యక్షులు భారతమ్మ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళల విద్య కోసం పాటుపడిన ఘనత పూలేదేనన్నారు. కార్యక్రమంలో మహిళా ఐక్య వేదిక జిల్లా ఉపాధ్యక్షురాలు ముడియం సునీత, జిల్లా కార్యదర్శి సరస్వతి, డోన్ మండల అధ్యక్షురాలు వనం లక్ష్మి, కొడుమూరు మండల అధ్యక్షురాలు దస్తగిరమ్మ, లక్ష్మీదేవి, దూదేకుల మాబ్జీ, బాను పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మహాత్మా పూలే ఈరోజు మహిళలకు ఆదర్శనీయులు. ఎందుకంటే మహిళల విద్య కోసం పాటుపడినటువంటి మహానుభావులు. ఈరోజు అందరూ కూడా మనుధర్మంలో ఉన్నటువంటి హిందూ మతోన్మాదులందరూ కూడా ఆడవాళ్ళు రాముడి లాంటి భర్త కావాలని కోరుకుంటారు. నిజంగా రాముడు సీతను అడవులకు పంపించి ఆమెకు కష్టాలు పాలు చేసినాడు, కానీ సీత ఎదుగుదలకు ఎక్కడ రాముడు కృషి చేసినట్టు మన పురాణాలలో కనపడటం లేదు. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే మాత్రం తన భార్యకు చదువు నేర్పించి ఆమెను ఈ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఆమెకు మహిళలకు విద్యను అందించే విధంగా ఆమెను తీర్చిదిద్ది ఈరోజు మహిళలకంతా ఆదర్శవాదిగా ఈరోజు జ్యోతిరావు పూలే నిలబడ్డారు. నిజంగా మహిళలు ఈరోజు జ్యోతిరావు పూలే లాంటి భర్త దొరకాలని చెప్పేసి కోరుకోవాలి. మగవాళ్ళలో జ్యోతిరావు పూలే లాంటి అభిప్రాయాలు మహిళల్ని గౌరవించేటువంటి ఆదర్శం ఉండాలని చెప్పేసి ఈరోజు జ్యోతిరావు పూలేని కోరుకోవాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక తరఫున తెలియజేస్తా ఉన్నాం. నిజంగా మహిళలను గౌరవించిన వ్యక్తి ఈరోజు పూలే గారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, కాశీరామ్ కానీ, పెరియార్ కానీ వీళ్ళందరూ కూడా జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకొని పూలే అడుగుజాడల్లో నడిచి ఈరోజు వాళ్ళందరూ కూడా. తిరుపతి రుయా హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలను బలిగొంది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి తగు చికిత్స అందక చనిపోయాడు. ఉదయం 9 గంటల సమయంలో రోగి తుది శ్వాస విడిచాడు. అయితే ఐసీయూలో ఉన్న మృతదేహాన్ని అటు మార్చురీకి పంపకపోగా కుటుంబ సభ్యులకు కూడా అప్పగించకపోవడం గమనార్హం. ఐసీయూలోనే ఉన్న మృతదేహాన్ని చూసి మిగిలిన కరోనా పీడితులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన. హల్దీ వాగు వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజ. ఖమ్మంలో ఏసీపీ వెంకటేష్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కార్యక్రమం. మాస్కులు లేని వారిపై కఠిన చర్యలు తప్పవని వెల్లడి. మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. కారు ఆటో ఢీకొన్న ఘటనలో విద్యార్థి మృతి. సంగారెడ్డి జిల్లాలో దారుణం. భార్య అత్తపై కత్తితో దాడి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.